హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరు సన్ 68 ఆర్ట్స్. ఈరోజు వీడియోలో మనము ఉగాది ఈ నెలాఖరున 30వ తేదీ ఉగాది పండుగ వస్తుంది కదండి. కాబట్టి ఉగాదికి మంచి డిజైన్స్ మీకు అందజేస్తాను. రీసెంట్గా కామెంట్ పెట్టిన గట్టు మనోహరి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ కాంప్లిమెంట్కి. ఈరోజు వీడియోలో మనము ఉగాది అంటేనే చిలుకలు మామిడికాయ గుర్తొస్తుంది కదండి. ఆ రెండింటిని కలిపి ముగ్గు ఎలా వేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ముందుగా ఒక చిలకను వేసి దాన్ని కలర్స్ ఎలా ఫిల్ చేయాలో ముందుగా చూద్దాము. ముందుగా చిలుకను వేసాను. ఫస్ట్ డార్క్ కలర్ని అవుట్లైన్గా గీసుకొని కొంచెంగా కలర్ని ఫిల్ చేద్దాము. గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి మిడిల్లో. ఈ గ్యాప్లో మనం లైట్ గ్రీన్ కలర్ని ఫిల్ చేద్దాము. ఇప్పుడు డార్క్ లైట్ రెండు మిక్స్ చేసి తీసుకున్నాను. లైట్ గ్రీన్ డార్క్ రెండు మిక్స్ చేసి సపరేట్గా అనేది తెలియకుండా రెండిటి మధ్యలో ఆ కలర్ని ఫిల్ చేసుకున్నాను. ఇప్పుడు రెడ్ కలర్ని ఫిల్ చేస్తున్నాను. కలర్స్ వేసిన తర్వాత మనం ఒకసారి ముగ్గు పిండితో ఇలా అవుట్లైన్ గీసుకుంటే ముగ్గు చాలా బాగుంటుంది. ఇప్పుడు కన్ను ముగ్గు పిండితో పెట్టి కన్నుకి కొంచెం బ్లాక్ కలర్ పెట్టాను. ఇప్పుడు తోకకి ఫస్ట్ లైట్ కలర్ వేసానండి. తర్వాత కొంచెం డార్క్ కలర్ వేసి తర్వాత ఇంకొంచెం డార్క్ కలర్ వేసాను. 3 కలర్స్ అండి. డార్క్ డీ కలర్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఇంకో చిలకని ఈ విధంగా 4 చిలకలు ఇదే విధంగా వేసుకోవాలి. అలాగే ఈ ముగ్గుకి బార్డర్ కూడా ఎలా వేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఇలాగనే ఫస్ట్ డార్క్ కలరు లైట్ కలర్ని వేసుకోవాలి. ఆ రెండు మిక్స్ చేసి ఆ రెండు కలర్స్ మధ్యలో వేసుకుంటే 2 కలర్స్ వేసామనేసి డిఫరెన్స్ లేకుండా ఉంటుంది. యాజ్ టీజ్గా రెడ్ కలర్ని ఫిల్ చేస్తున్నాను. ముక్కుకి రెడ్ కలర్ని ఫిల్ చేశాను. కలర్స్ వేసిన తర్వాత ఒకసారి ముగ్గు పిండితో అవుట్లైన్గా గీసుకుంటే ముగ్గు చాలా బాగా కనిపిస్తుంది. ఇలానే కలర్లు ఫిల్ చేసుకోవాలి. కాళ్ళు ఎలా వేసానో చిన్నగా 4 చిలకలు అయిపోయింది. ఇప్పుడు మనము మామిడికాయలు గీసుకుందాము. 4 మామిడికాయలు ఎలా వేసానో చూడండి. ఇలానే 4 మామిడికాయలు వేసుకోవాలి.
రెండు ఆకులు మామిడికాయ చిలకలు ఎత్తుకోపోయినట్టుగా ముక్కుతో పట్టుకొని ఎలా వేసానో చూడండి. తర్వాత కలర్స్ని ఫిల్ చేద్దాం. మామిడికాయ ఫస్ట్ షేడ్ ఇచ్చే విధంగా ఫస్ట్ లైట్ కలర్ని వేసుకొని తర్వాత డార్క్ కలరు, తర్వాత ఇంకా డార్క్ కలర్ని వేసుకుందాం. పచ్చి మామిడికాయ లాగా ఫస్ట్ ఎల్లో కలరు, కొంచెం డార్క్ కలరు, ఇంకా డార్క్ కలర్ని వేసి 3 కలర్స్ ఎలా ఫిల్ చేశానో చూడండి. ఇలాగా 4 మామిడికాయలు ఇలానే కలర్ని ఫిల్ చేసుకోవాలి. చిలకలు మామిడికాయలు వేసామండి. ఇప్పుడు ఈ గ్యాప్ ఉన్న చోట ఒక డిజైన్ వేసుకుందాము. ఇలాగా 4 సైజ్ ఇలానే వేసుకుందాము. తక్కువ చుక్కలతోనే పెద్ద ముగ్గుగా వేసే విధంగా ఉండాలండి. ఇప్పుడు కలర్ని ఫిల్ చేసుకుందాము. వైట్ ఎల్లో కలరు, తర్వాత ఆకుకొచ్చి లైట్ గ్రీన్ కలరు, డార్క్ గ్రీన్ కలర్ని ముగ్గు పిండితో ఇలా వేసి ఎల్లో కలర్ని ఇలా వేసుకొని ఆకుకి లైట్ గ్రీన్ కలరు, డార్క్ కలర్ 2 కలర్లు వేసుకుందాము. మిడిల్లో పింక్ కలర్ని పెట్టాను. చూడండి ముగ్గు చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీనికి బార్డర్ ఎలా వేయాలో చూద్దాము. ముగ్గుకి తగ్గట్టే మనం బార్డర్ గీసుకుందాము. ఫస్ట్ మామిడికాయ గీసుకుందాం. నెక్స్ట్ మనం ముగ్గులో వేసిన డిజైన్ ఇక్కడ వేసి బార్డర్గా గీసుకుందాము. ఆ ముగ్గులో ఎలా కలర్ని ఫిల్ చేసామో అదే కలర్స్ని ఇక్కడ కూడా ఈ బార్డర్కి అదే విధంగా కలర్ని ఫిల్ చేసుకుందాము. మీకు ఇలానే బార్డర్ కావాలి అనుకుంటే మీరు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ముక్కుకి నేను బార్డర్ వేసి చూపిస్తాను. అంటే నాకు ఇక్కడ ఈ టేబుల్ మీద స్పేస్ చాలదని నేను బార్డర్ వేయట్లేదు. మీకు బార్డర్ కావాలి అంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ప్రతి ముగ్గుకి బార్డర్ వేస్తాను. ఇలానే 4 పక్కల మనం బార్డర్ కానీ గీసుకుంటే ముగ్గు చాలా బాగుంటుంది. కొత్తగా ముగ్గులు నేర్చుకునే వాళ్ళు తక్కువ చుక్కలతోనే నేను మంచి డిజైన్స్ మీకు అందజేస్తున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉగాదికి మంచి డిజైన్స్ మీకు అందజేస్తాను. మరిన్ని వీడియో కోసం మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ ముగ్గు ఎలా వచ్చిందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.
మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలనేసి ఆశిస్తున్నాను. కొత్తగా ముగ్గులు నేర్చుకునే వాళ్ళకి ఈ ఉగాదికి మంచి మంచి డిజైన్స్ అందజేస్తాను. ఈ ఛానల్లోని ప్రతి ముగ్గుని మీరు మిస్ కాకండి. మరో మంచి ముగ్గుతో మళ్ళీ కలుద్దాము. ఇప్పటి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.